ప్రతి ఒక్కరికి కూడా అమ్మవార్లు వచ్చేస్తున్నారు. బయట ఉన్నప్పుడు కూడా అమ్మవార్లు వస్తారా మనుషులకి? రామకృష్ణ పరమహంస వారు అమ్మవారి దగ్గర కూర్చొని మాట్లాడేవాళ్ళు అని చెప్పి నాకు చెప్పారు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి రామకృష్ణ పరమహంస అమ్మవారికి స్వయంగా తను వండి నైవేద్యం పెడితే ఆవిడ తినేదట. ఇది ప్రూఫ్ అయింది మనకు అక్కడ. ఏదో చెప్పుడు మాటలు కాదు. మరి రామకృష్ణ పరమహంస మీదకి అమ్మవారు రాలేదు, ప్రత్యక్షమయ్యారు. అటువంటి మహోన్నత వ్యక్తులు, సిద్ధులు, సాధువులు, యోగులు, పుంగవులు, మహర్షులు, తపస్సులు వీళ్ళంతా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటుంటారు. వీరందరికీ సాధ్యాసాధ్యాల మాట పక్కన పెడితే వారి జీవితకాలం మొత్తం మీద కూడా అమ్మ కృప కానీ అయ్య కృప కానీ, అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక్కసారి సాధ్యమైతే గొప్పండి. అంటే వాళ్ళ జీవితం అంతా ధారపోసి తపస్సు చేస్తే ఒక్క క్షణం లిప్త కాలం అంటారంటే కన్నురెప్ప అట్లా కొట్టి మూసేంత కాలం భగవత్ సాక్షాత్కారమైన వాళ్ళు చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. చంద్రశేఖర స్వామి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి స్వామి కానివ్వండి, ఇటువంటి వాళ్ళు మహర్షులు వాళ్ళంతా. అయితే మీరన్నట్టు ఈ మధ్య వినాయక చవితికి ఎక్కువసేపు డప్పు కొట్టి గట్టిగా కొడితే వినాయకుడు వచ్చేస్తున్నాడు. మీకు అమ్మవారి వరకే తెలుసు, వినాయకుడు కూడా వస్తున్నాడు ఈ మధ్య చాలామంది మీద. ఇక దేవాలయాలకు వచ్చేసరికి ఒక రకమైనటువంటి పూనకాలు వస్తున్నాయి. ఈ పూనకాలతో వాళ్ళు భవిష్యత్తు మొత్తం చెప్పేస్తారు. చెప్పచ్చు. ఎందుకు అంటే సిక్స్త్ సెన్స్ అని మానవుడికి ఒకటి ఉంటుంది. ఏదైనా జరగబోయే ముందు కొంత అవగాహన వస్తుందట, ఇదే జరగవచ్చు అని. అది ఎప్పుడో జీవితంలో 1-2-3 సార్లు వస్తుంది, ప్రతి సంవత్సరం రాదు. నేను టైం పెట్టుకుంటే రాదు అది. అంటే ఒక ఇంటర్వ్యూలో, అంటే ప్రముఖ ఛానల్ ఒక ఇంటర్వ్యూలో చూసాం ఏంటంటే యాంకర్ క్వశ్చన్ చేస్తారు, 5 నిమిషాల్లో తనకి అమ్మవారు పూనుకుంది. తాంత్రిక విద్యలో కూడా అంటే మనకు 2 శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి మంత్రశాస్త్రం, ఒకటి తంత్రశాస్త్రం అని. మంత్రశాస్త్రము అంటే సూక్ష్మ రూపంలో భగవంతుడిని ప్రార్థించటం. అంటే మహర్షులు మంత్ర రూపంలో శక్తిని ప్రవేశపెట్టారు. మనకి ఇప్పుడు రాముడు అనగానే బాణము, ఈ చేతిలో బాణం పట్టుకుంటాడు, కిరీటం ఉంటుంది, పక్కన సీతామ్మవారుడు, లక్ష్మణస్వామి, కింద ఆంజనేయ స్వామి, మనకు రూపం. ఈ రాముని యొక్క తేజస్సుని మంత్రంలో పెట్టారు. ఒక శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుందాం. అంటే మంత్రంలో సూక్ష్మ రూపంలో ఆ మంత్రంలోనే రాముడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. అట్లా దీన్ని మంత్రశాస్త్రం అంటారు. ఇక తంత్రం అంటే ఏంటంటే రా కూర్చో అంటాం, అంటే అప్పటికప్పుడు వాళ్ళని పిలవడం. దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంది. తాంత్రిక విద్యకు కూడా పగలు పనికిరాదు, రాత్రి మాత్రమే పనికి వస్తుంది. ఏకం అంటే ఒక్కళ్ళే ఉండాలి. అందరు ఎవరు పడితే 10 మంది చుట్టూ ఉంటే పిలిస్తే రారు. స్టూడియోకో, సినిమా హాల్కో, ఎగ్జిబిషన్కో రారు వాళ్ళు. అమ్మవారు రావాలంటే ఈయన ఒక్కడే ఉండాలి. దానికి విశేషంగా తాంత్రికపరమైనటువంటి పూజ ఉన్నది. దానికి సంబంధించిన చక్రం వేసుకోవాలి, ఆ చక్రంలో కలశ స్థాపన అవ్వాలి, రకరకాల ఆ దేవతకు సంబంధించినటువంటి ఆరాధన చేయాలి, ఆ దేవతకు ఇష్టమైనటువంటి బలి ప్రదానం చేయాలి. ఇవన్నీ చేసి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చేస్తే కొన్నాళ్ళకి దర్శనం ఇవ్వడానికి అవకాశం. భూమి మీద కలియుగంలో భగవత్ సాక్షాత్కారమైన వాళ్ళు చాలా అరుదండి. ఓ 10 మంది ఉన్నారు. అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది, నాన్నగారు వచ్చి మాట్లాడతారంటే ఇవన్నీ కూడా ఓ పని చేద్దాం. ఆయనకు ఒక ప్రశ్న వేస్తాను నేను. ఈ మధ్య 2-3 హత్యలు జరిగినాయి కదా, అమ్మవారిని హత్య ఎవరు చేశారో పాపం జడ్జి గారిని, లాయర్లంతా తంటాలు పడుతున్నారు అసలు నేరస్తుడు ఎవడో తెలియక. ఈ అమ్మవారిని అడిగి అసలు నేరస్తుడి పేరు చెప్పమన్నాం. అదొక్కటి చెప్తే నేను ఒప్పుకుంటానండి అమ్మవారు వచ్చిందని. అంటే అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకే అక్కడ సమాధానం రాదు. యాంకర్ని అడగమన్నా నేను. యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకే అమ్మవారు పూనుకున్నా అని చెప్పిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆన్సర్ ఇవ్వలేకపోయారు, అక్కడే దొరికిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీడియా రంగం ఎంత గొప్పదో, మీడియా రంగం అంత పక్కదో పట్టించడానికి కారణం కూడా అవుతోంది. కొంచెం శ్రద్ధ వహించండి మీడియా వాళ్ళంతా కూడా. దయచేసి నా విన్నపం, ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకు అంటే విద్యావంతులము, జ్ఞానవంతులము, మనలాంటి వాళ్ళము అటువంటి వాళ్ళ మాయలో పడం. కానీ నిత్యము రోజు గడవటానికి కష్టం ఉన్నవాళ్ళు, శ్రామికులు, పేదలు, బీదవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. మీరు చేసే ఈ యొక్క ప్రయోగం వల్ల వీనికి అమ్మవారు వస్తుంది అని కనుక తెలిస్తే ఎవరికన్నా, ఆ బీద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చెవు దుద్దులో, మంగళసూత్రాలో అవి తాకట్టు పెట్టి వీళ్ళు చెప్పిన మాటలన్నిటికీ ప్రలోభపడి ఆ డబ్బంతా ఇచ్చి వీళ్ళకి
చివరికి ఏ పని కాక ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తాడేపల్లిగూడెంలో ఒక సంఘటన జరిగింది. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఒక ఆయన, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను అప్పుడు, అగరత్తు వాసన చూస్తాడు. అగరపుల్ల ఉంటుంది కదా, ధూపం వేస్తాం మన అమ్మవారికి. ఈ ధూపాన్ని ఒక 2 పుల్లలు వెలిగిస్తాడు. వెలిగించి అని వాసన చూస్తాడు. వాసన చూసి మీరు ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే సమాధానం చెప్పేస్తాడు. ఏమండి మాకు పిల్లలు పుట్టలేదు అనగానే అని 2 రోజుల్లో పుడతారు లేదా 2 సంవత్సరాల్లో పుడతారు చెప్పేస్తాడు. మాకు విచిత్రంగా అనిపించింది. మేమేం చేసాం, ఆయన అలా 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 మా ఊరు వచ్చారు. మా ఊరు వచ్చి మా సాయిబాబా దేవాలయంలో చాలా క్లియారిటీగా అడ్రస్ కూడా చెప్తున్నాను నేను, దీంట్లో దాచేదేం లేదు, అబద్ధం లేదు. కల్లూరు మాది, ఖమ్మం జిల్లా కల్లూరు. కల్లూరులో సాయిబాబా దేవాలయం ఉంది. సాయిబాబా దేవాలయంలో ఒక ఫైన్ డే ఆదివారం ఆయనతో ఇంటర్వ్యూ పెట్టారు. భక్తులంతా క్యూ కట్టారు. వాసన చూడటం, సమస్యకు పరిష్కారం చెప్పటం. ఆయన అగరత్తు వాసన చూస్తే చెప్పేస్తాడు. అదొక విచిత్రమైనటువంటి సంఘటన. సరే మేమేం చేసాం, మా ఊర్లో ఒక భద్రయ్య గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన ఏ ప్రశ్న అయినా సాధారణంగా సమాధానం చెప్పలేరు. ఆయన కొంచెం పరాచకాలు కూడా ఎక్కువ ఆడుతుంటారు. అంకుల్ మీరు ఎట్లయినా సరే దీనికి చెక్ పెట్టాలని అంటే, ఏం అడగమంటావురా అన్నాడు. మేమందరం కలిసి మీ ఎద్దు గురించి అడగండి అన్నాం. కంటిన్యూషన్లో ఒకళ్ళు ఒక సంతానం లేదు, ఒక పెళ్లి కావట్లేదు అంటున్నారు. ఈయన వెళ్ళి ఏమండి మా ఎద్దు అనగానే మొత్తం వెళ్ళా అని వాసన చూసి మీకు వచ్చే సంవత్సరం పిల్లలు పెడుతుంది అన్నాడు. ఎద్దుకి పిల్లలు పుడతాయా? ఎద్దు అంటే పురుష సంతతి, ఆవు అంటే స్త్రీ సంతతి. గోవుకి సంతానం కలుగుతుంది, వృషభానికి సంతానం ఉందా? అగరత్తు వాసన చూసిన వాడు నోటికొచ్చింది చెప్పడమే తప్ప అసలు ఏ ప్రశ్న వేస్తున్నారో వింటలేదు ఆయన. వెంటనే మా భద్రయ్య గారు అడగంగానే, ఎందుకు చెప్తున్నాను అంటే క్లియర్గా జరిగిన సంఘటన ఇది. అడగంగానే వచ్చే సంవత్సరం మీ ఎద్దుకి సంతానం కలుగుతుంది అన్నాడు. అనగానే గట్టిగా నవ్వేశారు అందరూ. మేము లేచి నిలబడి క్లాప్స్ కొట్టి ఇది ఫేక్ అని చెప్పడానికి మేము ప్రూవ్ చేసాం, అర్జెంటుగా ఇతన్ని ఎల్లగొట్టండి అంటే శుభ్రంగా ప్రాయశ్చిత్తం చేసి పంపించేసాం.